వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. సిపిఎం రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టస్ కేరళ విశ్వవిద్యాలయంలో రాజకీయ ప్రసంగం చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లు అవుతుందని వైస్ ఛాన్సలర్ అభ్యంతరం వ్యక్తం చేసినా ఆయన అదేమీ పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు. దీంతో ఈ చర్యపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యూనివర్సిటీ రిజిస్ట్రార్కు సంజాయిషి నోటీసు పంపించింది. కేరళ యూనివర్సిటీ ఉద్యోగుల సంఘం నెలవారీ కార్యక్రమంలో భాగంగా భారత ప్రజాస్వామ్యం సవాళ్లు బాధ్యతలు అనే అంశంపై ఎంపీ జాన్ బ్రిట్టస్ ప్రసంగించారు. యూనివర్సిటీ ఆవరణలోని యూనియన్ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లు కాగలదని పేర్కొంటూ దానిని నిలిపివేయాలని వైస్ ఛాన్సలర్ మోహనన్ కనుముల్ రిజిస్ట్రార్ని ఆదేశించారు. పైగా ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు వచ్చి ఎన్నికల విధులలో పాల్గొనబోయే ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగాలు చేయడం ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమే అని ఆయన తెలిపారు. ఈలోగా ఎంపీ అక్కడికి వచ్చి ప్రసంగం చేశారు. తన ప్రసంగంలో ప్రధానమంత్రి మోడీ, బీజేపీ పార్టీతో పాటు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లపై విమర్శలు గుప్పించారు. అయితే ఈ ఘటనపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు చట్టాన్ని ఉల్లంఘించడాన్ని తమ హక్కుగా భావిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఇక ఈ విషయంలో యూనివర్సిటీ నుంచి వివరణ కోరుతున్నట్లు గవర్నర్ తెలిపారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం గుర్తించాలి. యూనివర్సిటీ క్యాంపస్లో ఎన్నికల ప్రచారంపై పూర్తి నిషేధం ఉంది. అటువంటి పరిస్థితుల్లో విశ్వవిద్యాలయ పరిపాలన ఆ నిబంధనలు విస్మరించి ఎవరైనా సమావేశాన్ని నిర్వహించడానికి అనుమతిస్తే నేను వివరణ కోరాల్సి ఉంటుంది. ఇప్పటికైనా ఎన్నికల సంఘం దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలి. సమస్య ఏంటంటే కొంతమంది చట్టాన్ని ఉల్లంఘించడం తమ హక్కుగా భావిస్తున్నారు అని గవర్నర్ వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనల ప్రకారం ప్రభుత్వ సంస్థల్లో ఎన్నికల ప్రచారం చేయడం నిషేధం. అయితే ఇది నెలవారీ కార్యక్రమం అని, ఇది ప్రచార కార్యక్రమం కాదని అసోసియేషన్ పేర్కొంది. ఈ అంశం వివాదాస్పదం కావడం ఎన్డీఏ ఫిర్యాదు చేయడంతో ఈసీ సైతం నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ కు రిజిస్ట్రార్ సమాధానం ఇచ్చారు. అయితే ఇది సదరు ఎంపీ సమావేశాన్ని సమర్థించే విధంగా ఉండడం గమనార్హం. అక్కడ ఆయన ఎటువంటి రాజకీయ ప్రసంగం చేయలేదని తన సమాధానంలో పేర్కొంది. ఎన్నికల కమిషన్ కి చేసిన ఫిర్యాదుతో పాటు అందజేసిన వీడియో క్లిప్ లో రాజకీయ ప్రసంగం చేయడం, ఎన్నికల గురించి మాట్లాడటం, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం స్పష్టంగా వెల్లడైంది. అంతలోకి ఏం జరిగిందో గానీ ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించిన పరిస్థితులు కనబడుతున్నాయి. కేరళలోని ఈ పరిస్థితుల గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.